సర్వ ఖజానాలు. అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే. ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గుణాలతో నీవు మమ్ము విభూషిస్తావు, మహిమల మాల వేస్తావు మెడలో. నీ వలననే మేము తయారయ్యాము, నీ శ్రీమతమును అతిక్రమించము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గౌరవమునిచ్చి ఉన్నతంగా చేశావు, హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు. మాకు సంతోషమయ జీవితాన్నిచ్చేవాడవు. నీ విశేషతలను ఎలా కొనియాడము, ఎలా కొనియాడము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు. అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా
ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు బాబా సమానంగా మురళీధరులుగా తప్పక అవ్వాలి. మురళీధరులైన పిల్లలే బాబాకు సహాయకులు. బాబా సంతుష్టలవుతారు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మాణ చిత్తంగా అవుతుంది? జవాబు: ఎవరైతే అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చురుకైన స్వచ్ఛమైన సేల్స్ మ్యాన్గా అవుతారో, వారి బుద్ధి చాలా చాలా నిర్మాణ చిత్తుగా అవుతుంది. సేవ చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్గా అయిపోతుంది. దానం చేయడంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ద్వారా ఇవ్వబడినవే ఇస్తున్నాము, ఇది బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి చేయడం ద్వారా కళ్యాణం అవుతుంది. పాట: నీవే తల్లివి, నీవే తండ్రివి. ఓం శాంతి. కేవలం మాతాపిత గీతాన్ని వినిపించినంత మాత్రాన పేరు ప్రఖ్యాతం కాజాలదు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించి, ఆ తర్వాత నీవే తల్లివి తండ్రివి పాట వినిపించినట్లయితే జ్ఞానము అర్థమవుతుంది. మనుష్యులైతే మందిరాలకి వెళ్తారు, లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్తారు, కృష్ణ మందిరానికి వెళ్తారు. అందరి ముందుకు వెళ్ళి నీవే తల్లివి, నీవే తండ్రివి అని అంటారు. మొదట శివాయ నమః అన్న గీతాన్ని వినిపించి, ఆ తర్వాత మాతాపిత గీతాన్ని వినిపించినట్లయితే వారి మహిమను గురించి అర్థమవుతుంది. కొత్తవారు ఎవరైనా వస్తే వారికి వినిపించేందుకు ఈ పాటలు బాగున్నాయి, అర్థం చేయించటం సహజమవుతుంది. తండ్రి పేరు శివ. శివుడు సర్వవ్యాపి అని అనరు. అర్థం అందరికీ మహిమ ఒక్కటైపోతుంది. వారి మతము మరియు గతి మనుష్య మతాల నుండి అతీతమైంది. అది దేవతల మతం కన్నా అతీతమైనది. ఈ జ్ఞానాన్ని నేర్పించేవారు మాతాపితాలే. సన్యాసీలలో మాతలు లేరు కాబట్టి వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమః అని ఎవరూ పిలిపించకోలేరు. అందరూ శివాయ నమఃగా అయితే ఉండరు కదా. ఇది అర్థం చేయించాలి. పిల్లలు మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొన్నిసార్లు మంచి మంచి పిల్లలు పాయింట్లని మిస్ చేస్తూ ఉంటారు. తమకు తాము అన్నీ తెలిసిన వారిగా భావిస్తూ ఉంటారు. ఇందులో హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ సత్యాన్ని వినిపించాలి, సత్యంగా ఉండాలి. సమయం పడుతుంది. దేహాభిమానంలోకి రావటం వల్ల ఫెమిలియారిటీ మొదలైనవి వచ్చేస్తాయి. ఆత్మాభిమానులుగా ఉన్నాము అని ఇప్పుడు ఎవరూ అనలేరు. అలా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. అంతా నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు పిల్లలు చాలా కుపుత్రులుగా ఉన్నారు. ఎవరు బాబా సేవను చేస్తారో తెలిసిపోతుంది. ఎప్పుడైతే శివబాబా హృదయం పైకి ఎక్కుతారో అప్పుడు రుద్రమాలలో సమీపంగా ఉండగలరు. సింహాసనానికి అర్హులుగా అవుతారు. లౌకిక మాతాపితాల హృదయం పైకి సుపుత్రులే చేరుకోగలుగుతారు. తండ్రితో పాటు సహాయకులుగా అవుతారు. ఇది కూడా బేహద్దు తండ్రి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం. కాబట్టి ఈ వ్యాపారంలో సహాయం చేసేవారిని చూసి బాబా కూడా సంతోషిస్తారు. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేయాలి, అందరి చేత చేయించాలి. మేము ఇన్షూర్ చేసుకున్నాము అని కొందరు భావిస్తారు. దాని ఫలం మీకే లభించేస్తుంది.
ఇక్కడైతే అనేకులకు దానం చేయాలి. బాబాల అవినాశి జ్ఞానరత్నాల దాత అవ్వాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపేందుకు బాబా వస్తారు. ఇక్కడ డబ్బు మాట లేదు. బాబాకు సుపుత్రులంటే చాలా ఇష్టం. వ్యాపారం చేయడం రాకపోతే వారు మురళీధరులుగా, వ్యాపారుని పిల్లలుగా ఎలా పిలువబడతారు? బాబా అయితే వ్యాపారం చేయటం లేదు కదా, లేదు అని సిగ్గుపడాలి. నేనైతే వ్యాపారం చేయటం లేదు అని సిగ్గుపడాలి. సేల్స్ మ్యాన్ ఎంత చురుగ్గా ఉంటాడో గమనించినప్పుడే అతన్ని భాగస్వామిగా చేసుకుంటారు. ఏదో అలాగే భాగస్వామ్యం లభించదు కదా. ఈ వ్యాపారంలో నిమగ్నమైపోవడం ద్వారా చాలా నిర్మాణ చిత్తులుగా అయిపోతారు. సేవ చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్గా అయిపోతుంది. మమ్మా బాబాలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. నేర్పించేవారు బాబానే. ఈ బాబా మంచిగా ధారణ చేసి మురళిని బాగా వినిపిస్తారని మీకు తెలుసు. వీరిలో శివబాబా ఉన్నారు. వారు మురళీధరుడు. అయినా ఈ బాబాకు కూడా తెలుసు కదా, లేకపోతే ఇంతటి పదవిని ఎలా పొందగలుగుతాడు? ఎప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారు అని భావించండి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా మీ కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మ శరీరంలో శివబాబా వస్తారు. మమ్మ వేరుగా చెబుతుంది. తన స్థాయిలో తాను చెబుతుంది. తన పేరును ప్రఖ్యాతం చేయాలి. ఎందుకంటే స్త్రీలను ముందు ఉంచటం జరుగుతుంది. ఎలా ఉన్నారో అలా నావారు కావున వారిని సంభాళించాలి అని అంటారు. పురుషులు కూడా అలా అంటారు. ఎలా ఉన్నారో నావారు అని స్త్రీలు అనరు. పిల్లలు ఎలా ఉన్నారో అలా నావారు, వారిని సంభాళించాలి అని తండ్రి కూడా అంటారు. తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇక్కడ తండ్రి పేరు ప్రఖ్యాతమై ఉంది. తర్వాత శక్తుల పేరు ప్రఖ్యాతమవుతుంది. వారికి సేవ చేసే మంచి అవకాశం లభిస్తుంది. ప్రతిదినము సేవ చాలా సహజమైపోవాలి. జ్ఞానము మరియు భక్తి దినము మరియు రాత్రి. సత్యత్రేతాయుగాలు పగలు, అక్కడ సుఖం ఉంటుంది. ద్వాపర కలియుగాలు రాత్రి, దుఃఖము. సత్యయుగంలో భక్తి ఉండదు. ఇది ఎంతో సహజమైనది. కానీ భాగ్యంలో లేకపోతే ధారణ చేసుకోలేరు. పాయింట్స్ అయితే ఎన్నో లభిస్తూ ఉంటాయి. మిత్ర సంబంధీకులు మొదలైన వారి దగ్గరికి వెళ్ళి అర్థం చేయించండి. మీ ఇంటిని మీరే పైకెత్తుకోండి. మీరైతే గృహస్థ వ్యవహారాలలో ఉంటారు కాబట్టి చాలా సహజ రీతిగా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. సద్గతి దాత ఒక్క పారలౌకిక తండ్రియే. తానే శిక్షకుడు మరియు సద్గురు కూడా. మిగిలిన వారందరూ ద్వాపర యుగం నుండి దుర్గతిని పొందుతూ వచ్చారు. భ్రష్టాచారి పాపాత్ములు కలియుగంలో ఉన్నారు. సత్యయుగంలో పాపాత్ములు అనే మాటే లేదు. అక్కడ అజామిల్, గణిక, అహల్య పాపాత్ములు ఉన్నారు. అర్ధకల్పం స్వర్గము అని అంటారు. మళ్ళీ భక్తి ప్రారంభమైతే పడిపోవడం జరుగుతుంది. అలా పడిపోవడం కూడా తప్పక జరుగుతుంది. సూర్యవంశీయులు దిగి చంద్రవంశీయులుగా అవుతారు. అలా ఇక పడిపోతూ ఉంటారు. ద్వాపర యుగం నుండి అందరూ పడే త్రోవలోనే వస్తారు. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ప్రతిదినము మీలోకి శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైన వారికి అర్థం చేయించేందుకు యుక్తులు వెలువడుతాయి ఉంటాయి. పరంపిత పరమాత్మ సర్వవ్యాపిగా
ఎట్లా అవ్వగలరు? తప్పకుండా చివర్లో అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేందుకు పాయింట్లు ఎన్నో ఉన్నాయి. మొదట భక్తి అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అయిపోతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక ఏ కళలు లేవు. వృక్షము మరియు సృష్టి చక్రంలో కూడా కళలు ఏ విధంగా తగ్గిపోతూ ఉంటాయి అర్థం చేయించబడింది. ఇది అర్థం చేయించడం చాలా సహజము. కానీ భాగ్యంలో లేకపోతే అర్థం చేయించలేరు. దేహి అభిమానులుగా అవ్వరు. పాత దేహంలో చిక్కుకొని ఉంటారు. పాత దేహం నుండి మమకారాన్ని తొలగించుకొని స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఆత్మాభిమానిగా అవ్వకపోతే పదవిని కూడా ఉన్నతంగా పొందలేరు. చివరిలోనే కూర్చోవాలి అని విద్యార్థులు ఎప్పుడూ కోరుకోరు కదా. అలా కూర్చుంటే మిత్ర సంబంధీకులు, టీచర్లు అందరూ వీళ్ళకి చదువు ధ్యాస లేదు అని అనుకుంటారు. శ్రీమతంపై నడవకపోతే అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలుగా ఎవరవుతారు? దాసదాసీలుగా ఎవరవుతారు? ఇది అర్థం చేసుకోవాలి. మిత్ర సంబంధీకుల కళ్యాణం చేయండి బాబా చెప్తారు. ఇదొక నియమము. ఇంట్లో పెద్దన్నయ్య ఉంటే చిన్న తమ్ముళ్లకు సహాయం చేయడం అతని బాధ్యత. దీనిని చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అంటారు. ధనం ఇచ్చినా తరగకూడదు బాబా అంటారు. ధనం ఇవ్వకపోతే అది లభించదు కూడా. దానితో పదవిని పొందలేరు. చాలా మంచి అవకాశం లభిస్తుంది. దయార్థ హృదయులుగా అవ్వాలి. సన్యాసీలు, స్వాధుముకులు మొదలైన వారందరూ కూడా దయార్థ హృదయులుగా అవుతారు. మీరు వచ్చి అర్థం చేసుకోండి. ఏ తండ్రి అయితే భారతదేశానికి ప్రతి కల్పము సుఖము వారసత్వాన్ని ఇస్తారో ఆ బేహద్దు తండ్రిని గురించి మీకు అసలు తెలియదు అని చెప్పండి. అది ఎవరికి తెలియదు? ఆఫీసర్లు కూడా భ్రష్టాచారులే అని అంటారు. శ్రేష్టాచారులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రోజుల్లో సాధు సన్యాసీలకు ఎంతో గౌరవం ఉంది. బాబా వీరందరిపైన దయ చూపిస్తారు అని మీరు వ్రాస్తారు. అది చదివి వారు ఆశ్చర్యపోతారు. ముందు ముందు మీ పేరు ప్రసిద్ధం అవుతుంది. మీ దగ్గరికి ఎందరో వస్తూ ఉంటారు. ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. చివరిలో తప్పకుండా కొందరు మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఎక్కడికి వెళ్తారు? దుకాణం ఇదొక్కటే కదా. ఇందులో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతాయి. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అడవికి అగ్గి అంటుకుంటుందో అప్పుడు ఇక అందరూ వచ్చి మేల్కొంటారు. అప్పటికే టూ లేట్ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. చివరి సమయంలో ఎంతగా పరిగెత్తగలరు? రేస్లో కూడా కొందరు మెల్లమెల్లగా పరిగెడుతారు. విజయపు పారితోషికం కొందరికే లభిస్తుంది. మీది కూడా గుర్రపు పందెం వంటిదే. ఆత్మీక యాత్ర పరుగును తీయించేందుకు జ్ఞాని ఆత్మలు కావాలి. బాబాని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఈ జ్ఞానము ఎవ్వరికీ లేదు. జ్ఞానము ద్వారా మనుషులు వజ్రతుల్యంగా అవుతారు. అజ్ఞానం వల్ల గవ్వతుల్యంగా అవుతారు. బాబా వచ్చి సతో ప్రధాన బుద్ధిని తయారు చేస్తారు. ఆ తర్వాత అది మెల్లగా కొద్దిగా తగ్గుతూ వస్తుంది.
ఈ పాయింట్స్ అన్నీ ధారణ చేసి కర్మలోకి తీసుకురావాలి. పిల్లలు మీరు మహాదానులుగా అవ్వాలి. భారతదేశం మహాదాని అని అంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ బాబా ముందు తనువు, మనస్సు, ధనమును అర్పణ చేస్తారు. బాబా కూడా తన సర్వస్వాన్ని అర్పించేస్తారు. భారతదేశంలో ఎంతోమంది మహాదానులు ఉన్నారు. మిగిలిన మనుషులందరూ అంధశ్రద్ధలలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడ మీరు ఈశ్వరుని శరణాగతిలో ఉన్నారు. రావణుని నుండి దుఃఖితులుగా అయ్యి రాముని శరణంలో ఆశ్రయించినారు. మీరందరూ శోకవాటికలో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అశోకవాటిలోకి అంటే స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గస్థాపన చేసే తండ్రి శరణాగతిని పొందారు. కొందరు బాల్యంలోనే బలవంతంగా వచ్చేశారు. వారికి ఇక్కడ శరణాగతిలో సుఖం అనిపించదు. వారి భాగ్యంలో లేదు. వారికి మాయా రావణ్ శరణం కావాలి. ఈశ్వరుని శరణాగతి నుండి తొలగి మాయా శరణంలోకి వెళ్ళాలనుకుంటారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. శివాయ నమః అనే గీతం చాలా బాగుంది. మీరు దానిని పెట్టుకోవచ్చు. మనుషులకైతే దీని అర్థం కాదు. శ్రీమతంపై యథార్థ అర్థాన్ని వివరించగలము అని మీరు చెప్పవచ్చు. వారైతే బొమ్మలాట ఆడుతూ ఉంటారు. డ్రామా అనుసారంగా పాటల సహాయం కూడా లభిస్తూ ఉంటుంది. బాబాకు చెందినవారుగా అయ్యి సేవాదారులుగా అవ్వకపోతే హృదయం పైకి ఎలా ఎక్కగలరు? కొందరు పిల్లలు కుపుత్రులుగా అయితే ఎంతగా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇక్కడైతే అమ్మ మరణించినా హల్వా తినాలి, భార్య చనిపోయినా హల్వా తినాలి. ఇక్కడ ఏడవడం అనేది ఉండదు. డ్రామాపై దృఢంగా ఉండాలి. మమ్మా బాబాలు కూడా వెళ్ళిపోతారు. అనన్యమైన పిల్లలు కూడా అడ్వాన్స్గా వెళ్ళిపోతారు. పాత్ర అయితే అభినందించవలసిందే. ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? సాక్షిగా అయ్యి మనం ఈ ఆటను చూస్తాము. స్థితి సదా హర్షితంగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అవైతే తప్పక వస్తాయనే నియమం చెబుతుంది. మమ్మా బాబాలు పరిపూర్ణులుగా అయిపోయారనేమీ కాదు. పరిపూర్ణ స్థితి అంతిమంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరు స్వయాన్ని పరిపూర్ణంగా పిలుచుకోలేరు. ఏదైనా నష్టం కలుగుతుంది, ఏదైనా గొడవ జరుగుతుంది. వార్తాపత్రికల్లో బీకేస్ గురించి ఆహాకారాలు జరుగుతాయి. అవన్నీ కల్పపూర్వం కూడా జరిగాయి. ఇందులో చింత విషయం లేమీ లేదు. 100% స్థితి చివరిలోనే తయారవుతుంది. ఎవరైతే దయార్థ హృదయులుగా అవుతారో, మీ సమానంగా తయారు చేస్తారో, అప్పుడే బాబా హృదయం పైకి ఎక్కగలుగుతారు. ఇన్షూర్ చేసుకునే విషయం వేరు. అదైతే మీ కొరకు మీరే చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞానరత్నాల దానం ఇతరులకు ఇవ్వాలి. బాబాను పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మల భారం ఏదైతే శిరస్సుపై ఉందో అది తెరుచుకుంటుంది. ప్రదర్శనలో కూడా అర్థం చేయించేవారు అర్హులుగా ఉండాలి. చురుకుగా అవ్వాలి. రాత్రి వేళలో స్మృతి చేయటంలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఆత్మీక ప్రియుణ్ణి మళ్ళీ ఉదయం వేళలో స్మృతి చేయాలి. బాబా మీరు ఎంత మధురమైన వారు, ఎలా ఉన్న మిమ్మల్ని మీరు ఎలా తయారు చేస్తూ ఉన్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों की
नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. హృదయం ద్వారా సదా స్వచ్ఛంగా ఉండాలి. సత్యాన్నే మాట్లాడాలి. సత్యముగా వ్యవహరించాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించకూడదు. అహంకారంలోకి రాకూడదు. సాక్షిగా ఈ ఆటను చూడాలి. డ్రామాపై దృఢంగా ఉండాలి. ఏ విషయం చింతన చేయకూడదు. స్థితిని సదా హర్షితంగా ఉంచుకోవాలి. వరదానం: స్వరాధ్యపు శక్తి ద్వారా విశ్వరాధ్య శక్తిని ప్రాప్తించుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎవరైతే ఈ సమయంలో స్వరాధ్యపు శక్తిధారులుగా అంటే కర్మేంద్రియ జీతులుగా ఉన్నారో వారే విశ్వరాధ్య శక్తిని ప్రాప్తించుకుంటారు. స్వరాధ్యాధికారులే విశ్వరాధ్యకారులుగా అవుతారు. ఆత్మశక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఈ మూడింటిపై ఆత్మ యజమానిగా ఉంది. మనల్ని నడిపిస్తుందా లేక మనం మనస్సుని నడిపిస్తూ ఉన్నామా? అప్పుడప్పుడు సంస్కారాలు తమ వైపు ఆకర్షించటం లేదు కదా. ఇది పరిశీలించుకోండి. స్వరాధ్య అధికారపు స్థితి సదా మాస్టర్ సర్వశక్తివంతమైనది. అందులో ఎటువంటి శక్తి లోపము ఉండదు. స్లోగన్: నా బాబా అన్నది సర్వ ఖజానాలకు తాళం చెవి. అది తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి ఆకర్షింప చాలదు. అచ్చా. ఓం శాంతి. నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి. నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి. శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే. నీ తలపే మాకు బాబా గాఢమైన అనుభవాల రతనాలు మేము పొందాము. నీ తలపే మాకు బాబా.
ఎవరికి ఎచట తెలపాలి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి శీతల అలలు వచ్చు నీ దరికి